హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. అలనాటి అందాల తార శ్రీదేవి గారంటే భారతీయ సినీ ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర ఆమె రూపం. అంతకు మించిన నటనతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శ్రీదేవి గారికి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఎంతోమంది ఆమెను భార్యగా రావాలని కోరుకున్నా ఆమె మాత్రం ప్రొడ్యూసర్ బోనీ కపూర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా అంతా బాగున్న టైంలో బాతు టబ్లో పడి శ్రీదేవి గారు మరణించడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఆ టైంలో భర్త దగ్గర లేకపోవడంతో అతడే చంపి ఉంటారనే అనుమానం వచ్చినా కానీ డాక్టర్స్ ధృవీకరణలో సహజ మరణమే అని, వాటర్ మింగడం వల్ల చనిపోయారని తేల్చారు. కానీ ఇటీవల శ్రీదేవి గారి బయోపిక్ తీయడానికి బోనీ గారు నిరాకరించడంతో మళ్ళీ అనుమానాలు తలెత్తాయి. సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇలా చెప్పారు. శ్రీదేవి గారు చనిపోయే నాటికి చాలా స్ట్రెస్లో ఉన్నారని, అంతకుముందే తాను ఆమెను కలిశానని, తన సోదరే ఆమెపై ఆస్తి కోసం కేసు పెట్టినట్లు వివరించారు. అలాగే ఆవిడ బోనీ కపూర్ని పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒక్కటే కారణమని, కెరీర్లో శ్రీదేవి గారు చాలా హ్యాపీగా ఉన్నా పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారని, ముఖ్యంగా శ్రీదేవి గారి తల్లికి వైద్యం వికటించి చివరికి పిచ్చిదై చనిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చెల్లెలు ఆమెపై కేసు పెట్టడము, తర్వాత బోనీ కపూర్ 200 కోట్ల రూపాయల అప్పులు పాలవటం జరిగింది. ఆ స్ట్రెస్ వల్లే ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. ఆ అప్పుల నుండి తేరుకోవడానికి, బయటపడడానికి శ్రీదేవి గారిపై ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అలా జరిగిందని చెప్పారు. సో